ప్రత్యేక మాస ఫలితాలు మే 2025 తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ మాసంలో ప్రత్యేకమైన మార్పులు రాబోతున్నాయి, అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతానికి మీకు శని చాలా అనుకూలమైనటువంటి ధోరణిలోనే ఉన్నాడు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ మాసంలో 14వ తేదీ మీకు 9వ స్థానానికి రాబోతున్నాడు. ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి మూలకంగా రవి ఈ నెల 14, 15వ తేదీల్లో అష్టమ స్థానానికి రాబోతున్నాడు. దశమ స్థానంలో కుజుడు కొంతవరకు మీకు అనుకూలంగానే ఉన్నాడు. మొత్తం మీద రవి ఫలితాలు ఈ మాసంలో కొద్ది ఇబ్బందిగా ఉన్నాయి. అలాగే సప్తమ స్థానానికి రాబోతున్నటువంటి బుధుని ఫలితాలు కూడా ఈ మాసంలో మీకు కొంతవరకు కొద్దిగా ఉద్రిక్తతలు తెలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్నటువంటి తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్న మార్పులు అత్యంత అనుకూలతను ఇస్తాయి. కానీ ప్రస్తుతం ఈ మాసంలో 3, 4వ తేదీలలో కొద్దిగా మీకు ఇబ్బందులు కూడా ఏర్పడబోతున్నాయి. అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో అసహనం బాగా పెరుగుతున్నది. ఆకస్మిక కలహాలు, శారీరకంగా ఆకస్మికంగా అనారోగ్యాలు కూడా ఉండేటువంటి అవకాశాలు. తర్వాత అనుకోని ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, ఇతరులతో గొడవలు ఇలాంటివి కూడా వస్తాయి. ఏదైనా వినకూడని వార్త కూడా కొంత మిమ్మల్ని కలిచివేస్తుంది. అయితే మొత్తం మీద ఈ మాసంలో మీరు అసహనంతోనే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృత్తి నిర్వహణలో, ఉద్యోగాలు నిర్వహించే దాంట్లో, మీరు చేస్తున్నటువంటి వ్యాపారం నిర్వహించే దాంట్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా అయినంతవరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. మీకు కొంతవరకు ఎంత సహనంతో ఉంటే అంత అనుకూలమైన ఫలితాలు మున్ముందు ఉండబోతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు వహించి తులారాశి వారు ప్రస్తుత కాలానికి అనుకూల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి చక్కటి వ్యవహార జ్ఞానంతో బయటపడగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు మాత్రం ఈ మాస ఫలితాల్లో మీకు కలగబోతున్నది. ప్రత్యేకించి మీకు సోదరుల సహకారం, ఇతరత్రుల సహకారం, బంధువర్గాల సహకారం, అనుభవజ్ఞుల సహకారం మీకు బాగా లభిస్తుంది. తర్వాత ఆర్థిక వనరులకు మీరు చక్కటి ప్రణాళిక ఇవ్వబోతున్నారు. తర్వాత కుటుంబంలో మీ భార్య యొక్క ఆనందాన్ని, భార్యతో ఉన్నటువంటి అంటే ఆమె యొక్క అనురాగాన్ని మీరు ఎక్కువగా పొందబోతున్నారు. సోదరుల అనురాగాన్ని కూడా ఎక్కువగానే పొందబోతున్నారు. స్వాతి నక్షత్ర జాతకులకు ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలో అలా ఉంటూ మొత్తం మీద ఈ మాసంలో మీరు చాకచక్యంగా పరిస్థితులన్నింటినీ కూడా సమన్వయించుకుంటూ మీరు చక్కగా విజయం పొందడానికి మీకు అవకాశాలు కూడా ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ కొంతవరకు కుటుంబం నుంచి మీరు ఎంత ఆశిస్తారో, అంటే జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంత ఫలితాలు ఆశిస్తారో, ఎంత సహకారాన్ని ఆశిస్తారో అందులో కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి తప్ప మిగతా అన్నీ కూడా మీకు బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి పరోక్షంగా మీకు జీవిత భాగస్వామితో కొద్దిగా పంతాలు పట్టింపులు ఏర్పడుతున్నాయి. పోతే ఇతరుల స్త్రీ మూలకంగా కానీ, అంటే ఇతరుల మిత్రుల మూలకంగా, బంధువుల మూలకంగా, స్త్రీల మూలకంగా కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా మంచిగా లభిస్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి విందులు, వినోదాల్లో కూడా పాల్గొన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నాయి. తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్ప మిగతా అన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. తులారాశి వారి ఈ మాసంలో ప్రత్యేకించి రవి, కుజ ఈ 2 గ్రహాలకు మీరు బాగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందడానికి లభించే అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. ఇది ఈ మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.